షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆత్మీయులైన అన్నయ్యలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, యవనస్తులైన బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. షలోమ్. అనుదిన కృప వాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నారు, ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాము. ఎందుకనగా ఈ ప్రయాస వెనుక మరి అనేకుల యవనస్తుల యొక్క ప్రయాసం ఉన్నది. ఆ ప్రయాసకు తగిన ఫలము యవనస్తులు పొందుకున్నట్లుగా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారు, మన యవనస్తులు కూడా వారు దీవించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అనుదిన కృపవాక్యము చూసుకుందాము. హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. ఎలోహిం నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. పరలోకపు తండ్రి ఒక శుభప్రదమైన వాగ్దానమును హెబ్రీయులకు అనగా ఇజ్రాయిళ్లకు అపొస్తలుడైన సౌలు ద్వారా సెలవిస్తున్నాడు. మరి మీరు భయపడకండి, ఆయన మిమ్మల్ని విడిచివాడు, ఎడబాయివాడు కాడు. ఎందుకనగా కొన్ని మార్లు మనల్ని నరమాత్రులు మనల్ని మాటలతో, సూటిపోటి మాటలతో బాధపరుస్తుంటారు. సూటిపోటి మాటలతో మనం ఇబ్బందుల పాలు చేస్తుంటారు. వాటికి మనం కురింగిపోతుంటున్నాం, నలిగిపోతుంటాము. దాదాపుగా మరి 18 years బ్యాక్ ఒక మా ఆత్మీయుడే, మా రక్త సంబంధే మరి తన మాటలతో నన్ను గాయపరిచాడు. నీ యొక్క హృదయ గర్వమును బట్టి నీకు 2 కుమార్తెలు ఇచ్చాడు, కుమారులు మరి యథార్థ పనులకు ఇస్తాడు, దీనులకు ఇస్తాడని ఆయన అన్న మాట నన్ను చాలా వేదన గురి చేసింది. దట్ వాస్ 20th March మరి 2005. అప్పుడు ఆ 2006 దాదాపుగా మరి 18 సంవత్సరాల క్రితము. సో ఆ మాటను గాయపరిచి ఆ రాత్రంతా నేను ఏడుస్తూ ప్రార్థన చేశాను. అయ్యా, నాకైతే 2 కుమార్తెలు, మరి నా తమ్ముడికి, లాస్ట్ తమ్ముడికి అప్పటికి పాప వచ్చింది, మరి గర్భంతో ఉన్నదా మా మరదలు, మరి గర్భంలో ఒకవేళ ఆడ శిశువు ఉంటే మాకు మళ్ళీ వేదన తండ్రి అని ప్రార్థించినప్పుడు ఆ రాత్రి పరమ తండ్రి ఒక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, గర్భంలో ఆడ శిశువు ఉన్నది కానీ నేను మగ శిశువుగా మారుస్తున్నానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమును ఆయన చెప్పిన విధంగా ఒక సూచనతో అందరూ ఆడ శిశువు అనుకుంటారు, నేను ఆశ్చర్యంగా మగ శిశువుని ఇస్తానని చెప్పిన విధంగా మరి ఆ మగ శిశువుని ఇచ్చాడు పరమ తండ్రి. కాబట్టి మనల్ని విడిచివాడు కాదు, ఎడబాయిసేవాడు కాదు. మరి ఆయన మన ఎడల కృప చూపేవాడు. మనము భయపడక ధైర్యంగా ఆయన మీద ఆనుకొని, ఆయన హత్తుకొని, ఆయన మార్గంలో మనము విడవకుండా నడిచినప్పుడు, ఆయన నీతిని, సత్యమును మనము తొలగకుండా మనం అనుసరించినప్పుడు మనల్ని ఎడబాయడు, ఆయన కృప చూపువాడు, ధైర్యపరచేవాడు. అట్టి కృప మీకును మీ కుటుంబాలు కూడా ఆయన దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన ఒక గొప్ప శుభప్రదమైన వాగ్దానం మాకు ఇచ్చినారు. మీరు మమ్మల్ని విడిచివారు కాదు, ఎడబాయి వారు కాదు, మమ్మల్ని ధైర్యపరచువారు, బలపరచువారని అట్టి కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని, నీ బిడ్డలు కూడా అట్టి వాగ్దానం స్థిరపరచమని నజరుడైన యేషువ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువ మెస్సీయ దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబాలకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.